ఈరోజు మనం పేదల పాలిట ఆశాజ్యోతి, అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన అసమానతలేని చీకటిని చీల్చి అణగారిన వర్గాల్లో జీవితాల్లో వెలుగుల వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగుచుక్క. కుల, మత, వర్గ వైషమ్యాలు లేని జాతి కోసం అపర్నిశలు శ్రమించిన దార్శనికుడు. ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం భారత జాతికి దిక్సూచిగా బహుజనుల జాతకాలను మార్చిన మహారచయిత. ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతమైన మౌ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి రామ్జీ మాలోజీ సగ్బాల్ మిలిటరీ ఉద్యోగి, తల్లి భీమాబాయి. 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. ఈయన 6 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి మరణించారు. అత్యంత దుర్భరమైన ఘోరమైన పేదరికంలో కనీసం చిమ్నీ కూడా లేని కిరోసిన్ దీపపు వెలుగుల పొగల మధ్య చదువు కొనసాగించారు మన అంబేద్కర్ గారు. స్కూల్లో అయితే వేరే పిల్లల్లో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మంచినీళ్ళు తాగాలన్నా ప్యూన్ తెచ్చి ఇచ్చేవారు. ఎవరిని ముట్టుకొనిచ్చేవారు కాదు. ఇలాంటి అవమానాల మధ్య 1907వ సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఎల్ఫిన్ స్టోన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి బరోడా మహారాజు గారు ఇచ్చిన 25 రూపాయల స్కాలర్షిప్తో 1912లో BA డిగ్రీ పూర్తి చేశారు. బరోడా మహారాజు గారి ఆస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కానీ ఈయనకు పై చదువులు చదువుకోవాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. మళ్ళీ బరోడా మహారాజు గారిని సాయం అడిగారు. ఆయన చదువు పూర్తయిన తర్వాత 10 సంవత్సరాలు తన ఆస్థానంలో ఉద్యోగం చేసేలా ఒప్పందం చేసుకున్నారు. 1913వ సంవత్సరంలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో MA రాజనీతి చదువుతున్న టైంలో భారతదేశంలో ప్రాచీన వాణిజ్యం అనే అంశంపై అంబేద్కర్ రాసిన వ్యాసానికి కొలంబియా యూనివర్సిటీలో MA డిగ్రీ ఇచ్చింది. ఈ టైంలో ఎంతో ఆకలి వేస్తున్న ఒక్కపూట భోజనం చేస్తూ మిగిలిన వాటితో పుస్తకాలన్నీ కొనుక్కునేవారు. లండన్లో కూడా DSc కోర్స్ చదవడం స్టార్ట్ చేశారు. ఈలోగా స్కాలర్షిప్ ఆగిపోవడంతో మధ్యలోనే తిరిగి లండన్ నుంచి రావాల్సి వచ్చింది. ఒప్పందం ప్రకారం బరోడా మహారాజు గారి సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఉండడానికి ఇల్లు కూడా ఎవరు అద్దెకిచ్చేవారు కాదు. తర్వాత 1918లో స్వీడన్ హోమ్ కళాశాలలో ప్రొఫెసర్గా నియమించబడ్డారు. బోధించడంలో ఈయన అసమాన పాండిత్యం మూలంగా ఈయన క్లాస్ చెప్పేటప్పుడు విద్యార్థులంతా క్లాస్ రూమ్ మొత్తం నిండిపోయేదటండి. తర్వాత తన జాతి ఎదుర్కొంటున్న దుర్భర జీవితాన్ని, కుల వివక్షను చూసి దాన్ని అంతమొందించడమే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుని ఈ పోరాటంలో భాగంగా మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించారు. ఇలా 2 ఏళ్ళు గడిచిన తర్వాత 1920 మధ్యలో తాను వదిలేసి వచ్చిన లండన్లోని ఎకనామిక్ లా చేయడానికి పయనమయ్యారు. ఇక్కడ కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 4 అప్పడాలు, 1 కప్పు టీ ఇలాగే తీసుకునేవారు. ఆయన లండన్లోని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. సరిగా తినడానికి ఉండేది కాదన్నమాట ఆయనకి. ఇక్కడ చదువు ముగిసిన తర్వాత జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో లాజిక్ ఎకనామిక్స్ను అధ్యయనం చేసి అప్పుడు ఇండియాకి తిరిగి వచ్చారు. మళ్ళీ 1923లో బొంబాయి హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈయన అణగారిన వర్గాల కోసం స్కూల్స్, కాలేజెస్ స్థాపించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, గ్రంథాలయాలు స్థాపించడం ఇలా ఎన్నో చేస్తూ వచ్చేవారు. అలా 1947 ఆగస్టు 3న న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచనకు నడుం కట్టారు. తనకున్న అనితర సాధ్యమైన తెలివితో, చెక్కు చెదరని ఏకాగ్రతతో
శారీరక జ్ఞానశక్తులను పణంగా పెట్టి కార్యరంగంలో దిగారు. కేవలం 5 నెలల కాలంలోనే 395 అధికరణాలతో 8 షెడ్యూళ్లుగా రాజ్యాంగ ముసాయిదా ప్రతిని ఆయన తయారు చేశారన్నమాట. ఇంత తక్కువ కాలంలో ఇలా తయారు చేసినందుకు ఈ సందర్భంగా రాజ్యసభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాణి ప్రసాద్ గారు అత్యంత తక్కువ కాలంలో అద్భుతమైన దృఢమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ని జన్మ ధన్యమైందని ప్రశంసలతో ముంచెత్తారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్. ఓకే తర్వాత దేశ సమస్యలు పరిస్థితులు రాజ్యాంగ సమస్యలపై అంబేద్కర్ జ్ఞానం అపూర్వం, అద్భుతం, అనితర సాధ్యం, పరిపూర్ణం. ఈ సందర్భంగా ఒక్క రాజ్యాంగ పరిషత్తే కాదు, మొత్తం భారత జాతి అంబేద్కర్కి కృతజ్ఞతలు తెలిపింది. ఆయన అసాధారణ రాజ్యాంగ జ్ఞానాన్ని ఈ తరం మాత్రమే కాదు, భావి తరాలు గుర్తించుకుంటాయి. అంబేద్కర్ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటూ భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రశంసలతో ఈయన ముంచెత్తారన్నమాట. అలాగే ఈయన ఇంకా చాలా పుస్తకాలు రాశారండి. ఏంటంటే కుల నిర్మూలన, శూద్రులెవ్వరు, థాట్స్ ఆఫ్ పాకిస్తాన్, దెన్ అన్టచబుల్ అనే బుక్స్ రాశారు. ఇంకా అంటే మొత్తం టోటల్ 11 బుక్స్ రాశారన్నమాట ఆయన. అయితే ఈయన మనకి అపూర్వమైన ఈ భారత రాజ్యాంగాన్ని అందించిన ఈ మహామేధావి, భారతానికి ఇన్ని విశిష్ట సేవలు అందించిన ఆయన 1956 డిసెంబర్ 6న మరణించారన్నమాట. అయితే ఆయన చనిపోయిన తర్వాత అంటే 1990 సంవత్సరంలో మన గవర్నమెంట్ ఆయనకి భారతరత్నాన్ని ప్రకటించింది.